అప్డేట్స్ చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలో జరుగుతున్న సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర మంత్రులు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశంలో 20కి పైగా అజెండా అంశాలపై చర్చిస్తున్నారు. ఇక అమరావతి అభివృద్ధికి 7,387 కోట్ల రుణానికైతే ఆమోదం లభించనుంది. ఇక ప్రపంచ బ్యాంకు ఏడీబీ నిధులతో అమరావతి క్యాపిటల్ సిటీ ప్యాకేజీ, రోడ్లు, డ్రైనేజీ, నీటి సరఫరా వంటి వాటికి అనుమతి ఇవ్వనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. చెప్పండి నాగకిషోర్, అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ అయితే ప్రారంభమని చెప్పుకోవచ్చు. ఈ కేబినెట్ లో ప్రధానంగా కీలక అంశాల గురించి చర్చించే అవకాశం ఉంది. ఇప్పుడు జిల్లాల పునర్విభజనపై కూడా నేడు కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ఏదైతే ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటు ఉందో ఆ జిల్లాల మీద కూడా ఈ రోజు కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాల పునర్విభజనకు సంబంధించి మంత్రులతోటి, అధికారులతోటి ముఖ్యమంత్రి 2 సార్లు సమావేశమైన నేపథ్యంలో ఈ రోజు ఆ జిల్లాలకు సంబంధించి కూడా కేబినెట్ లో అప్రూవల్ వచ్చే అవకాశం తెలుస్తా ఉంది. అదేవిధంగా రాజంపేటను కడపలో, రైల్వే కోడూరు తిరుపతి, అదేవిధంగా రాయచోటును ఏర్పేడు, మదనపల్లి జిల్లాలో కలపడంపై కూడా నేడు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ప్రకాశం జిల్లాలోనే దొనకొండ, కురిచేడు మండలాలను ఉంచాలని చెప్పి కూడా నిర్ణయించినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఇంకో పక్క రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాని, అదేవిధంగా మదనపల్లి జిల్లా, మార్కాపురం జిల్లాలను కూడా ఏర్పాటు చేసే అంశం కూడా ఈ రోజు ప్రధానంగా చర్చించినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఇంకో పక్క అనకాపల్లి జిల్లా నక్కపల్లి రెవెన్యూ డివిజన్ స్థానంలో అడ్రోడ్ జంక్షన్ రెవెన్యూ డివిజన్ తేవాలని చెప్పి ప్రతిపాదనలు కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించే అవకాశం కనబడతా ఉంది. ఇంకో పక్క కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి సామర్లకోట మండలాన్ని పెద్దాపురం డివిజన్ కు మార్చాలనే అంశాన్ని కూడా ఈ రోజు ఈ కేబినెట్ లో చర్చించినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఇంకో పక్క అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ప్రాంగణంలో 2 ఎకరాల్లో 103.96 కోట్లతోటి రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలపనున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అఖిల భారత సర్వీస్ అధికారుల భవనాలకు అదనపు సౌకర్యాలు కల్పించే అంశాలకి 109 కోట్లు కేబినెట్ అప్రూవల్ ఇచ్చే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇంకో పక్క శాఖమూరి గ్రామంలో 23 ఎకరాల్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల నిర్మాణానికి ఆమోదం తెలుపుతున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఇంకో పక్క హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు తుళ్లూరులో 6 ఎకరాల భూ కేటాయింపులకు కూడా కేబినెట్ ఆమోదం తెలుపనా ఉంది. ఇంకో పక్క ఎల్పీఎస్ జోన్ లో లేఅవుట్ల అభివృద్ధికి 1358 కోట్ల కేటాయింపుకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. అదేవిధంగా 202 ఎకరాల భూమి జరీబు లేదా మెట్ట ప్రాంతమా అనే నిర్ధారణకు రాష్ట్ర స్థాయి కేబినెట్ కమిటీని ఏర్పాటు చేయడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇంకో పక్క పలు సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. రుషికొండ నిర్మాణాలకు సంబంధించి కూడా ఈ రోజు ప్రధానంగా కేబినెట్ లో చర్చించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, మెడికల్ కాలేజీల టెండర్లు, పీపీపీ విధానంపై కూడా మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నట్లుగా కూడా ఉంది. ఓవరాల్ గా కేబినెట్ లో ఈ రోజు అయితే కీలక అంశాలు చర్చించినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ నాగకిషోర్ ఫర్ ద అప్డేట్.